ఒక ప్రశాంతమైన గ్రామంలో ఉన్న పెద్ద చెట్టుపై కాలు అనే కాకి నివసించేది. అతడు చిన్ని పిచ్చుకను పెళ్లి చేసుకున్నాడు. చిన్ని చాలా శాంతంగా ప్రేమగా ఉండేది. ఆమె వంట చేసేది, ఇల్లు చూసుకునేది, ఎప్పుడూ కాలు కోసం ఎదురుచూస్తూ ఉండేది. కాని కాలు అసంతృప్తిగా ఉండేవాడు. నువ్వు చాలా నిశ్శబ్దంగా ఉంటావు, చాలా సింపుల్గా ఉంటావు. ఒకరోజు కాలుకు మాయ పిచ్చుక పరిచయమైంది. చురుకైనది, ధైర్యంగా మాట్లాడేది, ఎప్పుడూ మాటలతోనే ఉండేది. అది కాలుకు చాలా కొత్తగా, ఆకర్షణగా అనిపించింది. కొంతకాలానికి కాలు చిన్ని పిచ్చుకను వదిలి మాయ పిచ్చుకను పెళ్లి చేసుకున్నాడు. మొదట్లో జీవితం చాలా కలర్ఫుల్గా కనిపించింది. కాని మాయ ఎప్పుడూ మాట్లాడుతూనే ఉండేది, ప్రతి విషయాన్ని ప్రశ్నించేది, ఎవరూ చెప్పింది వినేది కాదు. ఇంత ఆలస్యం ఎందుకొచ్చావు? అక్కడే ఎందుకు కూర్చున్నావు? కాలుకు అలసట, అసహనం మొదలయ్యాయి. ఒక వర్షపు సాయంత్రం కాలు చూశాడు. చిన్ని పిచ్చుక చిన్న పక్షులకు మౌనంగా ఆహారం పెడుతోంది. ఆమె ముఖంలో అపారమైన ప్రశాంతత. అప్పుడు కాలు నెమ్మదిగా అన్నాడు, శబ్దాన్ని నేను ఆనందంగా అనుకున్నాను. అతడు తిరిగి ఇంటికి వెళ్లాడు. కాని ఈసారి పోలిక కాదు, అనుసరణను ఎంచుకున్నాడు. నీతి: శాంతమైన ప్రేమ విలువ శబ్దం పాఠం చెప్పేవరకు మనకర్థం కాదు.